గోపీచంద్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ మ్యాన్. సీరియస్లీ ఐల్ బి వెరీ వెరీ ఆనెస్ట్. ఆయన పర్ఫార్మెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన అంటే హీస్ గోయింగ్ టు బి ద బెస్ట్ యాక్టర్ దేర్ ఇస్, నో డౌట్ అబౌట్ ఇట్. నాకు పర్సనల్ గా సాహసం చాలా ఇష్టం, గౌతమ్ దాన్ చాలా ఇష్టం, అండ్ ఆల్సో నిజము జయం ఆయన విలన్ గా చేసినప్పుడు చాలా చాలా ఇష్టం ఉంటుండే. తర్వాత హీ వెంట్ ఆన్ టు కన్వెన్షనల్ కమర్షియల్ హీరో రోల్ కి వెళ్ళిపోయాడు. చాలా సినిమాలు చేశారు, చాలా పోయినాయి. మొన్న విశ్వం గట్టెక్కించింది, కొంచెం కొన్ని లాసుల తోటి సినిమా గట్టెక్కింది. నాకైతే కుక్క రావడానిపించింది సినిమా కూడా. అట్లా అనుకున్న తర్వాత ఐ వాంట్ హిమ్ టు డూ యూనిక్ కాన్సెప్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిక్ డైరెక్టర్స్ తో చేయాలని ఉండే. బీస్ట్ కైండ్ ఆఫ్ సినిమా, అంటే బీస్ట్ లో విజయ్ దళపతి బీస్ట్ ఎలా ఉంటుంది అలాంటి సినిమా చేస్తే, నెల్సన్ లాంటి డైరెక్టర్ చేతిలో పడితే బాగుంటది అనుకున్నా. అలాంటి డైరెక్టర్ చేతిలోనే పడే ఛాన్స్ ఉంది. ఈస్ కొలాబరేటింగ్ విత్ సంకల్ప్ రెడ్డి. సంకల్ప్ రెడ్డి ఎవరో తెలుసా? గాజీ డైరెక్టర్, అంతరిక్షం 9000 కిలోమీటర్స్. నాకు చాలా ఇష్టం ఆయన డైరెక్టర్ గాజీ. అండ్ అంతరిక్షంలో ఫ్లాస్ ఉన్నాయి, బట్ స్టిల్ దాంట్లో టెన్షన్ పెడతాడు భయ్యా. లైక్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటది కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి అవి. అట్లాంటి డైరెక్టర్ చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని హిస్ కమింగ్ బ్యాక్ విత్ గోపీచంద్. ఐ వాంట్ హిమ్ టు డూ అ ఫెంటాస్టిక్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. మళ్ళీ కమర్షియల్ మీటర్ లో వెళ్ళిపోండి, అవసరం లేదు. ఫ్లాప్ అయినా పర్లేదు, యూ విల్ బి ఆన్ ద రైట్ ట్రాక్. కరెక్ట్. ఫ్లాప్ అయినా అంటే మరి ఎట్లా అంటారు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో వీళ్ళు కాన్సెప్ట్ బాగా పెట్టుకొని ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశారంటే యూనిక్ కాన్సెప్ట్స్ చాలా బాగా పెద్ద హిట్ అవుతాయి. మామూలుగా కాగాని మహారాజా గాని ఇట్లాంటి సినిమా గామి చాలా చాలా పెద్ద హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి అనమాట. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ మ్యాన్, సీరియస్లీ. బట్ నీకేమనిపించింది అసలు గోపీచంద్ గారు మన గాజీ డైరెక్టర్ చేస్తున్నారంటే? పోస్ట్ సాహసం వర్క్ కాలేదు అంటే కొంతవరకు వర్క్ అయింది, బట్ వీళ్ళు అనుకున్నంత రీతిలో వెళ్ళలేదు. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అంటే లైక్ ఆ టైంలో ఆ రేంజ్, ఆ టైప్ ఆఫ్ లైక్ వర్క్ ఎవరు నాకు తెలిసి ఆయన ఉన్న రేంజ్ లో స్టార్స్ ఎవరు పుల్ ఆఫ్ చేయలేదంటే చేశారు. బట్ స్టిల్ ఐ నెవర్ థాట్ గోపిచంద్ గారు వుడ్ డూ దట్ ఫిల్మ్, కానీ అది చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఫిల్మ్ కూడా రొట్టె కమర్షియల్ లేదు, కొంచెం ఏదో ఫ్రెష్ వెళ్తున్నారు అనిపించినా కానీ, చాణక్య ఒక ఎగ్జాంపుల్, వెళ్తున్నారు అనిపించినా కానీ ఇట్ రియల్లీ డైస్ బ్యాక్ ఇన్ టు దట్ డంప్ అన్నట్టుగా అనిపించింది. అండ్ స్టిల్ ఈవెన్ విశ్వం కూడా అంతే, అదే స్టోరీ. కానీ మనం అలా డిస్కస్ చేసినట్టున్నాం కదా అరౌండ్ ఫ్యూ మంత్స్ బ్యాక్, ఇద్దండి ఇవన్నీ వద్దు, ఈ కమర్షియల్ వద్దు, భీమాలు, ఈ హడావిడేం వద్దు. వీ రియలీ వాంట్ ఏ ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ ఎక్స్పెరిమెంటల్, లేదంటే రా రస్టిక్ ఆర్ విలేజ్ బేస్డ్ ఆర్ ఎనీథింగ్ అనమాట. చాలా లైక్ కోర్, నో మసాలా కమర్షియల్ పాటలు గీటలు ఏమొద్దు, అలాంటి ఫిల్మ్ కావాలి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ స్టిల్ ఐ థింక్ ఇప్పుడు విత్ సంకల్ప్ రెడ్డి, నేను సంకల్ప్ రెడ్డి ఆయన ఫిల్మ్స్ అంతరిక్షం నేను చూడలేదు థియేటర్ లో, మామూలుగా చూసాను. బట్ గాజీ మాత్రం నెవర్ థాట్ ఐడ్ గో టు థియేటర్. వెళ్ళాను, నా ఫస్ట్ మల్టీప్లెక్స్ వాచ్ అది గాజీ, ఫస్ట్ మల్టీప్లెక్స్ వెళ్ళింది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ఇట్. ఇప్పుడు ఆయన చేతులు వినబడ్డా అంటే ఆయన కూడా చాలా లైక్ ఆఫ్టర్ అంతరిక్షం ఆయన మళ్ళీ వెనక్కి వస్తుంటే 71 చేశాడు. నేను చూడలేదు విద్యుత్ జమాల్తో, బట్ వర్క్ అవ్వలేదు అది. ఇది ప్రస్తుతానికి అంటే జస్ట్ ఇన్ని రూమర్స్, కానీ ఇది పుల్ ఆఫ్ కావాలరా. ఇప్పుడు ఒకటి ఏంటంటే విషయంకి ఓపెనింగ్స్ హట్ కావడానికి కారణం ఏంటి, ఎవరు గెస్ట్ చేసినా చేయకపోయినా ఆయన గోపీచంద్ గారు ఓల్డ్ ఫిల్మ్స్ ఇంకా బెటర్ ఓపెనింగ్స్ వచ్చినాయి విషయంతో కంపేర్ చేస్తే, లాస్ట్ 3-4 years లో వచ్చిన ఫిల్మ్స్. కానీ పీపుల్ ఆర్, వాళ్ళకి ఏమనిపించిందంటే మళ్ళీ ఇలాంటి మూవీ వచ్చు దీని నుంచి హోప్ వదిలేశారు. అది ఆయన ఫిల్మ్ వస్తుంది, ఇది ఎట్లంటే అక్షయ్ కుమార్ ఫిల్మ్ లెక్క అయిపోయిన పరిస్థితి. అది ఒక్కటే ఏముంది, ఏమొచ్చు చెప్పు మాకు, కమర్షియల్ రొట్టె కదా అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు కానీ ఇలాంటి తీయగలిగారు అనుకో, నువ్వు అన్నట్టు ఇది వర్క్ అయినా వర్క్ అవ్వకపోయినా ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుద్ది, అంటే ఈయన ఇది కూడా చేస్తున్నారు అని. అండ్ ఇప్పుడు ఐ థింక్ బిగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఒక పొజిషన్ కి వచ్చేసాక వాళ్ళ చేతిలో బెటర్ స్క్రిప్ట్స్ ని వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారనే హోప్ అందరికి ఇవ్వగలగాలి. అంటే ఇలా ఇప్పుడు గోపిచంద్ గారు కానీ ఇంకా అందరూ కూడా అలాంటి జానర్స్ పిక్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కమర్షియల్ రియల్లీ నాట్ ఇంటూ ఇట్ మ్యాన్. అంటే కమర్షియల్ మూవీ అంటే ఏంటి, ఆ సినిమా బాగా ఆడితే కమర్షియల్ మూవీ, దాంట్లో లైక్ డబ్బులు చేసే సినిమా కమర్షియల్ సినిమా. దానికి మనము యాక్షన్ మసాలా సినిమాల్ని కమర్షియల్ అని చెప్పేసినాం, కానీ మసాలా సినిమాలు మసాలా అని పెడదాం అయితే పేరు. బట్ జనరల్ అయినా కానీ గాజీ వాజ్ ద వన్ మూవీ మైండ్ దొబ్బిన సినిమా నాకైతే మాత్రం. బాహుబలి రిలీజ్ అయిన టైం అది, బాహుబలి రిలీజ్ అయ్యి 1 month ఎంతో అయింది, ఐ డోంట్ నో, గుర్తులేదు. తర్వాత ఒకటే సబ్మరీన్ లో ఒకటే లేడీ క్యారెక్టర్, ఆ లేడీ క్యారెక్టర్ కూడా వద్దనుకున్నారంట, కాకపోతే కొంచెం కలరింగ్ ఉండాలని చెప్పేసి తాప్సీని కెమెరా తీసుకున్నారంట. లిటరల్ ఇది అదే అన్నాడు ఆయన, ఎవరో ఉండాలి ఫీమేల్ పర్స్పెక్టివ్ సంథింగ్ ఏదో ఉండాలని చెప్పేసి అట్లా తీసుకున్నారు. లాస్ట్ మినిట్ లో ఒక్కటే సబ్మరీన్ లో ఒకటే నైట్ అనుకుంటా మొత్తం కూడా సినిమా కూడా జరిగే ప్రతి క్యారెక్టర్ ఎంత బాగుంటుంది. ఈవెన్ సత్యదేవ్ క్యారెక్టర్ కూడా నచ్చుతుంది నాకు. సత్యదేవ్ అసలు నిజంగా నెగ్లిజిబుల్ క్యారెక్టర్, దాంట్లో ఎవరికైనా గుర్తుందో కూడా తెలియదు. తాప్సీ వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందిరా అనిపించిందా లేదా నీకు? కొంచెం ఏదో ఇరికి ఫీలింగ్ వచ్చింది కదా, అంటే నడుస్తుంది ఎందుకు అడ్డం పడుతున్నావు కథలో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నాకు అట్లా ఏం అనిపించలేదు. కాకపోతే సత్యదేవ్ ఎందుకంటున్నా అంటే మానిటర్ చేసే గాయ అనమాట, డెప్త్ ఎంత దూరం ఎంత ఉందని. అప్పట్లో అసలు ఇన్సిగ్నిఫికెంట్ రోల్ అది టెక్నికల్.
ఆయన అప్పట్లోనే స్టార్ట్ అవుతున్నాడు, అప్పుడు వచ్చింది అనమాట. నాకు చాలా గట్టి గుర్తాను. లైక్ హిందీలో తెలుగులో రెండిట్లలో డబ్ చేశారు. అది అసలు చెప్తున్నా కదా, థియేటర్ చూస్తుంటే నాకు మతిపోతుంది. లాస్ట్ కి జనగణమన సాంగ్ పాడతారు, సౌండ్ అంతా ఆపేసేసి వీళ్ళు పాడుతూ ఉంటారు అనమాట, మనకి వినడాలని చెప్పేసి, ఇంకా రెచ్చగొట్టాలని చెప్పి. చెప్తున్నా కదా, మైండ్ పోయింది అసలు సినిమా చూస్తుంటే కూడా. సూపర్ ఉంటది. మనకి సబ్మెరీన్ నాలెడ్జ్ అంతగా లేదు, చాలా మందికి లైక్ అంత ఉండదు, కానీ ఆ మూవీలో వాళ్ళు చూపించిన ఇన్ఫర్మేషన్ ఉంటది. సూపర్ నాలెడ్జ్ బేస్డ్ ఫిల్మ్ మ్యాన్ అది. ఇంపల్షన్ జరుగుతుంది, లైక్ 1000 feet కంటే ఇంకా కిందకి వెళ్ళింది సార్, ఇక్కడ ఇంపల్షన్ జరుగుతుంది, మళ్ళీ పైకి లేపాలంటే ఏం చేయాలి, వాటర్ బయటకు తీయాలి లోపల నుంచి, దానికి మళ్ళీ ఆ థ్రస్టర్స్ పుష్ కావట్లేదు, రాళ్ళు ఇరుక్కున్నాయి, వాటర్ మైన్స్ ఉన్నాయి, ఇంకా గుర్తున్నాయి బాబు అసలు అవన్నీ ప్రతిదీ అనమాట. ఇక్కడ దాకా వెళ్తే వాటర్ మైన్ యాక్టివేట్ కాదు, తగలకుండా వెళ్ళాలి అని చెప్పేసి కేక షార్ట్స్. చేపలు లేవురా, అదేరా ప్రాబ్లం దాంట్లో. అంత పెద్ద సముద్రంలో చేపలు లేవు. వాళ్ళ బడ్జెట్ కి వాళ్ళు చేసినది వేరే లెవెల్ సినిమా. నాకు అది అసలు చాలా నిప్పిక్, అది లిటరల్ గా ఫెంటాస్టిక్ మూవీ. ఐ వాంట్ దాట్ కైండ్ ఆఫ్ మూవీ మ్యాన్, సీరియస్లీ ఐ వాంట్ అగైన్. అంటే లైక్ మళ్ళీ గాజీ తీసుకురాకండి అని చెప్పట్లేదు, కానీ నాకు అట్లా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఉంటే ఐఎమ్ హ్యాపీ. గోపీచంద్ గారు లీడింగ్ ఇట్, రియలీ హ్యాపీ మ్యాన్. అది సిచ్యువేషన్. సో ఇది సిచ్యువేషన్ అనమాట. సంకల్ప్ రెడ్డి గారితో మూవీ ఉంటుందంట, హ్యాపీ. మీ థాట్స్ ఏంటి అసలు? చాలా రోజుల తర్వాత ట్రాక్ లోకి వచ్చారనిపిస్తుంది నాకు మాత్రం. మీ థాట్స్ ఆఫీస్ లో